నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ గుడిలో భక్తులకు కరెంట్ షాక్, విద్యుత్ నిలిపివేసిన అధికారులు. ప్రసాద వితరణ కేంద్రం దగ్గర షాక్ తగిలిందన్న భక్తులు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వెల్లడి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని ఆలోచన పరుల వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 23వ డివిజన్ లెర్నింగ్ సెంటర్ సిఆర్డీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుకు నెల్లిబండ్ల అమృతరాజు నాయుడు రోడ్డుగా నామకరణం జరిగిన సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి సంయుక్తంగా నేమ్ బోర్డును ఆవిష్కరించి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని రంగాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు 21 డివిజన్లలో 300 కోట్లకు పైగా నిధులు వెచ్చించి రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు వంటి మౌలిక వస్తువుల అభివృద్ధిని చేపట్టనట్టన్నారు. స్థానికంగా 40 సంవత్సరాలుగా నివసిస్తూ ప్రజలకు సేవలు అందించిన నెల్లిబండ్ల అమృతరాజు సేవలను గుర్తించి స్థానికుల కోరిక మేరకు రహదారికి ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మా తండ్రి గారు అయినటువంటి నెల్లిబండ్ల అమృతరాజు నాయుడు గారు మరి 1989 నుంచి ఈ స్థానిక లెర్నింగ్ సెంటర్లో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించి ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని ఆదుకుంటూ పేద ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి స్వర్గీయ నెల్లిబండ్ల అమృతరాజు నాయుడు గారు పేరు ఈరోజు లెర్నింగ్ సెంటర్లో ఆయన పేరు మీద, మా తండ్రి గారి పేరు మీద రోడ్డుకి పేరు పెట్టి రోడ్డుకి మా తండ్రి గారి యొక్క శిలాఫలకాన్ని వేయటం అయింది. ఈరోజు నెల్లిబండ్ల బ్రదర్స్గా మరి మేమిద్దరం కూడా మా తండ్రి గారి పుత్రులుగా మరి మా నాన్నగారి అడుగుజాడలో నడుస్తూ మేము కూడా మా నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మరి పేద ప్రజలకు మేము కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజల అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి మేము కూడా మరి నిబద్ధతతో కట్టుబడి ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేస్తూ మరి మంచి పేరు తెచ్చుకొని మా తండ్రి గారి పేరు నిలబెట్టినటువంటి పుత్రులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ బోర్డు మా తండ్రి గారి పేరు మీద పెట్టినటువంటి బోర్డు ఓపెనింగ్ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఇంకా సంతోషంగా ఉంది. మరి పైన ఉన్నటువంటి మా నాన్నగారు మా తండ్రి గారు నెల్లిబండ్ల అమృతరాజు నాయుడు గారు రకరకాల వ్యాపారాలతో మమేకమై తిరిగిన ప్రదేశం ఇది. ప్రతి వ్యక్తితోటి, ప్రతి షాపుతోటి ఈ ప్రాంతంలో ఆయన అనుబంధం పెనవేసుకొని ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు ఇక్కడ అడుగడుగున మాకు కనిపిస్తూ ఉంటాయి. దశాబ్దాలుగా ఆయన ఇక్కడ చేసిన సేవలు మాకు స్మరణకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ రోడ్డుకి ఆయన పేరు పెట్టినందుకు, ఈ శిలాఫలకాన్ని ప్రారంభించినందుకు మొదటిగా ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారికి ధన్యవాదాలు. అలాగే స్థానిక కార్పొరేటర్గా నా సోదరుడు నెల్లిబండ్ల బాల విస్తృత సేవలు చేస్తూ ఈ బిసన్ రోడ్డు, ఈ గవర్నర్పేట ఏరియాకి మా నాన్నగారి తర్వాత 2 దశాబ్దాలు సుమారుగా ఈ కుటుంబం సేవలో ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న వ్యాపార కూడలి, అలాగే ఈ స్థానిక ప్రజానీకాన్ని యావత్తు కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ ఆఫీసును నడుపుతూ ఉన్న నా సోదరుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే న్యాయవాది వృత్తిలో ఉండి మేము
ఎవరికైనా ఏ సాయం అవసరమైనా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ నిరంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ఆయన స్నేహితుడు, సన్నిహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా ఆయన జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జోహార్ నెల్లిబండ్ల అమృతరాజు నాయుడు గారు. ప్రారంభించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని ఆలోచనల పరుల వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మొత్తం 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం ద్వారా దాదాపు 45,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిధులు కేటాయింపు సమస్యపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలోచనల పరుల వేదిక ప్రెస్ మీట్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఆలోచన పరుల వేదిక సభ్యులు అక్కినేని భవానీ ప్రసాద్, నల్లమోతు చక్రవర్తి, టి లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ వెలుగొండ, తెలుగు గంగ, శ్రీశైలం, కుడికాలువ, హంద్రినివ, గాలేరు నగరి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. 2 సంవత్సరాల పాటు నిధులను కేటాయించడం ద్వారా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి దాదాపు 45,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అయ్యా మేము తాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మంచినీళ్ళ కోసం కట్టుకుంటాం కాబట్టి ఆపమాకండి అని చెప్పి సుప్రీంకోర్టు. అరే ఇది తాగునీటి కోసం కాదయా, 12.5 లక్షల ఎకరాలు సాగునీటి కోసం చేస్తున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పాలా? ఏం చెప్పాలా? ఊరికే ఇంప్లీడ్ అయి కూర్చున్నారు తప్ప ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టుకి ఒక పక్షంగా చెప్పే వాదనలు అవతలాడేం మాట్లాడుతున్నారు. మళ్ళీ చేస్తున్నారు. ఆ ఎన్జిటి వేసిన 920 కోట్ల ఫైన్ ని 500 కోట్ల ఏదో మాఫీ చేసి రిజర్వ్ ఫారెస్ట్ లో కడితే ఖబర్దార్, రిజర్వ్ ఫారెస్ట్ ముట్టుకోమాకండి, నీకు అనుమతులు లేవు అని చెబుతూ, సరే తాగడానికి నీళ్ళు అంటున్నారు కాబట్టి ఒక 7 టీఎంసీలకి సరిపడా పని చేసుకోవడానికి అనుమతిస్తున్నాం, అది కూడా తుది తీర్పుకు లోబడి అని చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడండి ఇచ్చింది ఇది? 2023లో. 2023లో గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా కృష్ణా నీళ్లు 800 అడుగుల నుంచి తీసుకుపోతున్నారు అని అంటే ఆ ప్రాజెక్ట్ ని సుప్రీంకోర్టులో గట్టిగా వాదించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించి ఆపు చేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా? స్టే తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఏమి చేయలా. ఆయనకు ఏ ప్రభావాలు పనిచేసినాయో, ఏ స్నేహాలు పనిచేసినాయో, ఏ ఆర్థిక ప్రయోజనాలు పనిచేసినాయో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న టైంలో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసమని మభ్యపెట్టి సుప్రీంకోర్టు నుంచి పనులు కంటిన్యూ చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకుంది. అట్లాగే డబ్బులు తగలబెడతా వచ్చారు. 35,000 కోట్లు అయింది, ఇంకొక 50,000 కోట్లు అంటున్నారు. ఇదే తెలంగాణ ప్రభుత్వం. మొన్న ఖాతాదారులను ప్రోత్సహించేందుకు శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా నిర్వహించడం అభినందనీయమని జీఎస్టీ ఆఫీసర్ నాగజ్యోతి తెలిపారు. పండుగల సమయంలో నాణ్యమైన దుస్తులు తక్కువ ధరలకు అందించడంతో పాటు ఖాతాదారులను ప్రోత్సహించే లక్కీ డ్రాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆమె సూచించారు. విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని షాపింగ్ మాల్లో లక్కీ డ్రా చేపట్టారు. లక్కీ డ్రాలో ఒంగోలుకు చెందిన ఖాతాదారుడు 34వ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. జీఎస్టీ ఆఫీసర్ నాగజ్యోతి లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించి అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాతాదారులను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా ద్వారా బైక్లను అందజేయడం ముదావహమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా అటెండ్ అయ్యి విన్నర్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఒంగోలుకు చెందిన రవితేజ అనే అతను డ్రాలో గెలుపొందాడు. జనరల్గా మనం షాపింగ్ చేస్తే బట్టలు కొంటే లేదు ఇంకేమన్నా కొంటే కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటుంది. కానీ ఇలా లక్కీ డీప్లు తీసి విలువైన గిఫ్ట్లు ఇవ్వడం అనేది విజేతలకి వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలా
కస్టమర్స్లో ఉత్సాహాన్ని కలిగించడానికి మేనేజ్మెంట్ ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేయడం అనేది నిజంగా అభినందనీయము. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి అభినందనలు తెలుపుతూ ఇలాంటి లక్కీ డీప్లు కంటిన్యూ చేయాలని, కస్టమర్స్ని ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు 34వ ఎలక్ట్రానిక్ బైక్ తీయడానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగజ్యోతి గారికి సుమోస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు విన్ అయిన రవితేజ గారికి కూడా సుమోస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. మా దగ్గర ఎంత జెన్యూన్గా ఇస్తున్నామనేది మీరే చూస్తున్నారు. లక్కీ డ్రా ఇప్పుడు పెట్టడమే కాదండి, అందరికీ అర్థమయ్యే విధంగానే జెన్యూన్గా రోజుకి ఒక గెస్ట్ను పిలిచి వాళ్ళ చేతుల మీద తీయటం జరుగుతుంది. అలాగే మన దగ్గర అతి సాధారణ జనాల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరల్లో అన్ని వెరైటీల్లో శారీస్ కానీ, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, డ్రెస్సెస్పై అందరికీ అందుబాటు ధరలు లభిస్తూనే ఉన్నాయి. ఈ అవకాశాన్ని సంక్రాంతికి సందర్భంగా ప్రతి ఒక్క జనాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆడపిల్లలకు చదువే అసలైన ఆస్తి అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో అడుగు పెట్టగానే రాబోయే తరాన్ని తయారు చేసే కర్మాగారంలో అడుగు పెట్టినట్లుగా భావన కలిగిందన్నారు. ఇంతమంది అమ్మాయిలను ఒక దగ్గర చూడటం ఆనందంగా ఉందని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతున్న కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి తనకు చదువే అసలైన ఆస్తి అని చెప్పారని, తన బాల్యంలో సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను డిఎస్సి పాస్ అయి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రానికి హోంమంత్రి అయ్యానని చెప్పారు. మోటివేషన్ అనేది ఆడపిల్లకి ఎంత ముఖ్యమో మగ పిల్లలకి కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. కేఎల్ యూనివర్సిటీ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఎంతోమందికి భవిష్యత్తుని ఇవ్వటమే కాకుండా ఆడపిల్లల్లో కూడా ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 1980లో స్టార్ట్ అయిన కేఎల్ యూనివర్సిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో చాలామంది వివిధ దేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినందుకు ఒక పాత్రను వేసిన ఈ కేఎల్ యూనివర్సిటీకి ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇది ఒక నా గౌరవం కింద భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా కాంచనలత గారికి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారికి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి, మిగతా యాజమాన్యం అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఆడపిల్లల్ని ఎంత మంచిగా ప్రోత్సహిస్తున్నారంటే, సెటిలైట్ లాంటి కార్యక్రమాల్లో కూడా టీమ్ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ మంది ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం, అదేవిధంగా అడ్మిషన్స్లో కూడా ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి వాటిని కూడా ఆడపిల్లలకి అడాప్ట్ చేసి ఈరోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాళ్ళని ఉంచటం, వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా వాళ్ళు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ మోటోలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. హాస్టల్ కూడా చాలా క్లియర్గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. నేను డిపార్ట్మెంట్ వారిగా వీళ్ళందరినీ కూడా కోరుకున్నది ఒకటే, ఈరోజు మగపిల్లలకి కూడా, ఇప్పుడు ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో, మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఒక నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్తో కలిపి ఈ ప్రతి కాలేజీల్లోని, ప్రతి స్కూల్స్లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకొని లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా వాటి ఒక అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సుముఖంగా నాకు ఒక సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే కోరుకుంటున్నానండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు బెనిఫిట్ మెడికల్ బజార్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి తమ వద్ద మందులు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ బజార్ యాజమాని తాత వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. మహానగరం నుంచి మారుమూల ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించాలనే ఉద్దేశంతో బెనిఫిట్ మెడికల్ పైలట్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. వన్ టౌన్ సితారా సెంటర్లోని బెనిఫిట్ మెడికల్ బజార్లో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో యాజమాని తాత వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వన్ టౌన్ విద్యాధరపురం సితారా సెంటర్ కబేలా సెంటర్ ప్రాంతాలలో పేద ప్రజలు అనేక మంది జీవనం సాగిస్తుంటారని అనారోగ్య రీత్యా మందులు అధిక ధరకు కొనుగోలు చేయలేని పేద ప్రజల కోసం బెనిఫిట్ మెడికల్ బజార్ ప్రారంభించినట్లు తెలిపారు. 3 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరకే మందులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తమ సేవల విస్తరణలో భాగంగా బెనిఫిట్ మెడికల్ పైలట్ అనే ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందన్నారు. మందులు కావాల్సిన వారు తమ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే వారికి మందులను అందజేస్తామని వివరించారు. 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ వద్ద మందులు కొనుగోలు చేసే వారి అవసరాన్ని బట్టి ఈ నెల 14వ తేదీ నుంచి ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనరల్ మెడిసిన్ పై 25%, ఇన్సులిన్ పై 21%, ఎవరు ఇవ్వలేని ధరలో జనరిక్ మెడిసిన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు తాతా వెంకట సుబ్రహ్మణ్యం అండి. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అబాట్ అనే ఒక కంపెనీ సూపర్ స్టాకిస్ట్గా ఇక్కడికి వచ్చాను. మాది యాక్చువల్గా ప్రొద్దుటూరు కడప జిల్లా. ఇక్కడికి వచ్చి మేము 10 సంవత్సరాలు అవుతుంది. మనము రకరకాలుగా వ్యాపారాలు చేసాము. కాకపోతే ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి, మంచి చేయాలనే ఆలోచిస్తే ఒక రీటైల్ అవుట్లెట్ పెడదామని బెనిఫిట్ మెడికల్ బజార్ అనే పేరుతో ఒక 3 సంవత్సరాల కిందట ఒక మెగా రీటైల్ షాప్ను ఓపెన్ చేశాము. కానీ ఈ షాప్ వలన మనం ఒక ప్రాంతానికే పరిమితమయ్యాము. సో ఇది మనం 2 రాష్ట్రాలకు ఎలా స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలో మనం 2 రాష్ట్రాల నుంచి ఒక బెనిఫిట్ మెడికల్ పైలట్స్ అని ఒక ట్యాగ్ తోటి మనం కొంతమంది పర్సన్స్ని తీసుకుంటున్నాము. ఆ పర్సన్స్ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వారికి ఏం మెడిసిన్ కావాలంటే అది మహానగరం నుంచి మారుమూల పల్లె వరకు తక్కువ ధరకు క్వాలిటీ మందులు అందించడం మన లక్ష్యం. మనము ఈ ఒక్క షాప్ వల్ల అనుకున్న రీచ్ కాలేదు కాబట్టి మనము ఈ కొత్త ప్రాజెక్టును మనం ఒక వెబ్సైటు, ఒక అప్లికేషన్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. అలాగే మనకు సంబంధించిన బెనిఫిట్ మెడికల్ పైలట్స్ కూడా రేపటి నుంచి మన టీము మార్కెట్లో తిరుగుతారు. సో ప్రతి ఒక్కళ్ళకు తక్కువ ధరలకు మందులు, క్వాలిటీ మందులు అందించాలనేది మన యొక్క మంచి సంకల్పము. అలాగే ఇక్కడ మన షాప్లో గత 3 సంవత్సరాలుగా 10 రూపాయలకే ఎంబీబీఎస్ డాక్టర్స్ గారు 2 ఉన్నారు. వారి యొక్క సేవలు ప్రజలకు అందిస్తున్నారు. చాలామంది హ్యాపీ కస్టమర్స్ సంతోషంగా ఫీల్ అయ్యారు. అలాగే 20 రూపాయలకే షుగర్ టెస్ట్ 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. కాకపోతే మనము అసలు ఆ 20 రూపాయలు కూడా ఎందుకు తీసుకోవాలి, ఆ టెస్ట్ షుగర్ టెస్ట్ అనేది ఉచితంగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో మన దగ్గర ప్రతిరోజు మందులు కొనుగోలు చేస్తున్న ప్రతి కస్టమర్కి వారికి అవసరం అనుకుంటే మనం షుగర్ టెస్ట్ ఉచితంగా చేయడానికి రేపు 14వ తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ కార్యక్రమం గురించి మనము 10 మందికి చేరేలాగా మీ సహాయ సహకారాలతోటి ఇది 10 మందికి చేరాలని ఆశిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో క్రీడల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 75 కోట్ల క్రీడా నిధులను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు రాష్ట్రంలోని క్రీడా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సమావేశంలో యువజన వ్యవహారాలు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎంపీ హరీష్ బాలయోగి ఉన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర క్యూలైన్లో ప్రసాదం కోసం వేచున్న భక్తులు కరెంటు షాక్ కు గురయ్యారు. దీంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భక్తులు ఒకసారి కేకలు వేయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భక్తులు ఆందోళనకు గురి కాకుండా క్యూలైన్ల నుంచి భక్తులు బయటకు పంపి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ తిరిగి పునఃప్రారంభించారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేయడాన్ని నిరసిస్తూ రేపు ధర్నా చౌక్ లో రేపు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చిన విధానాన్ని రైతు కూలీలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గవర్నర్ పేట ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. దేశంలో వ్యవసాయ కూలీలు పడుతున్న ఇబ్బందులను చూసి 2005 సంవత్సరంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మంచి ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఆ పథకం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం పేదల వ్యవసాయ కూలీలు రహదారులు బాగు చేసుకోవడం, కాలువలు బాగు చేసుకోవాలని పథకం పెట్టారన్నారు. మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని రద్దు చేసి 2 రోజుల్లో కొత్త పథకాన్ని ఆలోచించి వీబీజీ రామ్జీ పేరుతో కొత్త పథకం పెట్టారన్నారు. బొర్రా కిరణ్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని. మరి ఈరోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మరి ప్రజల్ని ఎలా ఇబ్బందులు పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2004లో 2005 సంవత్సరంలో యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఒక మంచి ఉద్దేశంతో దేశంలో ఉన్న మరి వ్యవసాయ కూలీలు పేదలకి మరి వాళ్ళ పడుతున్న ఇబ్బందులను చూసి సోనియా గాంధీ గారు ఆ మనసు చెల్లించి ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి 100 రోజుల వరకు పనిదినాలను కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఆ రోజు చట్టం చేసి మరి ఆ పథకం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఆ పథకం మన 2006 సంవత్సరంలో ఆనాటి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చి అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో మొదలుపెట్టారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. దీని ముఖ్య ఉద్దేశం మరి పేదలు కానీ వ్యవసాయ కూలీలు వాళ్ళ వ్యవసాయ భూములను బాగు చేసుకోవడం కానీ, అలాగే రహదారులు బాగు చేసుకోవడం కానీ, అట్లా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కూడా చిన్న కాలువలన్నీ బాగు చేసుకోవాలని మన మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడితే ఈరోజు దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ మిత్రబృందం, వాళ్ళ కూటమి మరి మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని ఒక దురుద్దేశంతో ఆ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఒక 2 రోజుల్లో వాళ్ళు ఒక కొత్త పథకాన్ని గురించి ఆలోచించి పత్రికా విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు బొర్రా కిరణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పెద్దల గురునాథం గారు, పెద్దల శివాజీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మా కృష్ణ గారు, మా అన్సారీ గారు ఆంధ్రప్రదేశ్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ 2005లో ప్రారంభిస్తే అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే రఘువీరారెడ్డి గారు, మిగిలినటువంటి రాష్ట్ర కేంద్ర మంత్రులు దాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభిస్తే ఆవాడ భారతదేశంలో కోట్లాది మందికి ఉపాధి కలిగింది. పని దినాలు దక్కినాయి. చాలామంది ఆకలి బాధతో బాధపడే వాళ్ళకి పని లేదనేటటువంటి వాళ్ళకి పనిని ఒక హక్కుగా తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అటువంటి మహత్తరమైనటువంటిది. అందులో కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజ్యం ఉన్నప్పుడే దేశానికి స్వరాజ్యం వచ్చినట్టని చెప్పిన మహాత్మా గాంధీ గారి పేరు మీదతో దానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెడితే దాన్ని వాడొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గాంధీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారు, మహాత్మా గాంధీ గారిని డిస్టర్బ్ చేస్తారు. కదా గాంధీ అనే పేరు ఎక్కువన్నా కూడా వాళ్ళు సర్వనాశనం చేసేటటువంటి పని పెట్టుకున్నారు. ఆనాడు మహాత్ముడిని పట్టున పెట్టుకుంది ఆనాడు గాడ్సే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఈ బీజేపీకి అనుసంధానం ఉన్న వ్యక్తి. ఆయనకేమో గుళ్ళు కట్టారు. ఇవాళ మహాత్మా గాంధీ గారు గుండెలో గెలపొడి పెట్టి పొడిచారు ఆయన చనిపోయిన తర్వాత కూడా. వాడి పథకాన్ని నీరు కాల్చడం అంటే ఎంత దుర్మార్గం అని మేము అడుగుతున్నాం. ఆనాడు మేము అడిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అమలు చేయకుండా నాంచారు. ఇవాళ అదే బీజేపీ వాళ్ళు వాళ్ళ పథకాన్ని పెట్టి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని తూచా తప్పగా అమలు చేయాలని చెప్తున్నాం. ఆ రోజు 10%, 90% మీద పెడితే రాష్ట్రాలు 10% భారాన్ని మోయాలి, 90% కేంద్రం చేశారు యూపీఏ ప్రభుత్వంలో. ఇవాళ ఏం పెట్టారు? 60% కేంద్రం, 40% రాష్ట్రాలు. ఏ రాష్ట్రాల్లో
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం విజయవాడ తేదీ 9/1/2026న శ్రీ చక్ర పూజలో వినియోగించడానికి తెచ్చిన పాలు పాడైపోయాయని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అనుసరించి విషయంపై నిజ నిర్ధారణ చేసి నివేదిక సమర్పించవలసిందిగా విచారణ కమిటీ నియమించినట్లు ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అధికారులు స్థానాచార్య ఈ కమిటీలో ఉన్నారని, వారు సమర్పించే నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ వారికి పంపుతామని ఈవో చెప్పారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ఏక చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 3,000 మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి, కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారెడ్ల కీర్తి మాట్లాడుతూ మేళాలో ప్రముఖ గూగుల్ కంపెనీ, అమెజాన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి 19 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. నిరుద్యోగులను ఎంపిక చేసుకుని తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని తెలిపారు. విద్యార్థులకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఏక చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి పూజ మాట్లాడుతూ మల్టీనేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు అవకాశం కల్పించడానికి ఇంత దూరం వచ్చామన్నారు. విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ఎస్వి పరమేశ్వరరావు, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మొల్లేటి గణేష్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ కీర్తి నరేడ్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో వీఆర్ వెరీ హ్యాపీ టుడే బికాస్ వీ హ్యావ్ మెగా జాబ్ మేళా విత్ 19 డిఫరెంట్ కంపెనీస్. 19 కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ వచ్చారండి. అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ విజయవాడ డిఫరెంట్ కాలేజెస్ నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కంపెనీ హెచ్ఆర్తో ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో వీఆర్ రియలీ వెయిటింగ్ ఫర్ ద స్టూడెంట్స్ టు గ్రాబ్ సమ్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ జాబ్ ఆఫర్స్. అండ్ దిస్ ఇస్ ఆల్ బీన్ ఆర్గనైజ్డ్ with the support of Eka Charitable Trust from Bangalore. So వాళ్ళు ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది జరుగుతుంది in our campus. So we are very happy that ఈ 2026లో the first మెగా జాబ్ మేళా ఇన్ ఏపీ ఇస్ ఇన్ అవర్ కాలేజ్. అండ్ స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి పార్టిసిపేషన్ ఉంది. సో వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ స్టూడెంట్స్ టు కమ్ అవుట్ విత్ దీస్ ఆఫర్స్. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మెనీ వికాస్ టు కండక్ట్ మెనీ మోర్ సచ్ మెగా జాబ్ మేళాస్ so that our AP students can be in a very better position. So thank you to Eka team for choosing our college as the main center for this job mela. We're just looking forward for students to come out with best offers. Thank you. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ప్రాపర్గా తెలుగు రాదు, బట్ ఐల్ కన్వే ద బెస్ట్. సో ఏంటంటే ఈరోజు విజయవాడలో దిస్ ఇస్ మై సెకండ్ టైం. ఫస్ట్ టైం వికాస్ కాలేజ్ని చూడడానికి వచ్చాను, ఇది సెకండ్ టైం ఆర్గనైజ్ చేయడానికి వచ్చాము. వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. వీఆర్ ఫ్రమ్ బెంగళూరు, ఏకా చారిటబుల్ ట్రస్ట్, మై సెల్ఫ్ పూజ అండ్ హీస్ మిస్టర్ గురు, హీస్ ద మెంటర్ ఆఫ్ ఏకా చారిటబుల్ ట్రస్ట్ అండ్ సిస్టర్ కంపెనీ ఫౌండర్ విచ్ ఇస్ తత్వ వెల్ఫేర్ ట్రస్ట్. సో ఈరోజు దగ్గర 19 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దే ఆర్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవ్రీ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఒక ఆపర్చునిటీని ఇవ్వడానికి ఇంత దూరం వరకు వచ్చాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ టు కండక్ట్ హియర్ అట్ విజయవాడ. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్, ఫర్ ఆల్ ద చైర్మన్, ద ప్రిన్సిపల్ అండ్ ద కో చైర్మన్ అండ్ మెయిన్లీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిస్టర్ గణేష్ గారు, బికాస్ హీ హాస్ గివెన్ ద బెస్ట్ అట్ ఇట్. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఆల్ ఫెసిలిటీస్ టు ద స్టూడెంట్స్ వేర్ అందరికీ ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక బెస్ట్ ఆఫర్తో బయట అవ్వాలని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
దుర్గమ్మ గుడిలో భక్తులకు కరెంట్ షాక్, విద్యుత్ నిలిపివేసిన అధికారులు. ప్రసాద వితరణ కేంద్రం దగ్గర షాక్ తగిలిందన్న భక్తులు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా మహేశ్వరరావు వెల్లడి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని ఆలోచన పరుల వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.